నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నందిగుండం దుర్గామాతాలయంలో వైభవంగా బోనాల జాతర. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీకి 108 సిబ్బంది ప్రసవం. మా బోనమందుకో తల్లి, మమ్ము తల్లంగా చూడు తల్లి. ఘనంగా బోనాలు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీ నందిగుండం దుర్గామాతాలయంలో ఆదివారం బోనాల జాతర వైభవంగా జరిగింది. పట్టణంలోని పలు వీధుల గుండా మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. జోడు టప్పుల్ మోగ జోరు సప్పుల్ ఎంట యాట పిల్లల్ నాటుకోడి పుంజుల్ నీ తానకు బయలెల్లినమే మైసమ్మ తల్లి పిల్ల జల్ల కదిలినమే ఎల్లమ్మ. పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి కొత్త పట్టల్ ఎత్తినామే బోనాల్ పాయసాలు తెచ్చినమే పోషమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ. నెత్తి సుట్ట పట్ట చూసి మురిసెనంట చుట్టూ రాశి వాలుగే సంబురాలు కంట కుంకుమద్దెనంట గోలుకొండ కోట గజ్జగట్టి దరువులేసి ఆడే బల్కం పేట 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 పేట. నిండు ఒక్క పొత్తులు చూడు గొడ్డు గోదల్ పల్లె పాడి పంటల్ ఏటేటా ముట్ట చెప్పుకుంటా మే ముడుపుల్ ఆషాఢ మాసాల బోనాల్ ఆరగించగారాన బెల్లం నైవేద్యాల్ తాటి కొమ్మరేకల్ మేటికల్ శాఖల్ నచ్చినట్టు తెచ్చినావు తీరు పలహారాలు ఉజ్జయిని మహంకాళి ఓరు గల్లు భద్రకాళి రావే 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 తల్లి తల్లి తల్లి. నిమ్మకాయ దండల్ యాపాకు మండల్ మాల కట్టి తెచ్చినావు తొలగించు గండాల్ ఎంటి గంట దీపాల్ కరిగించే పాపాల్ కాళికా కరుణ గల్లని సల్లని సూపుల్ ఈరగోల దప్పల్ తట్టే తొడముపల్ మహిమల్ల మహంకాళికి వత్త కొలుపుల్ గుడి చుట్టూ మేకల్ పెట్టెగావు కేకల్ కూత వెట్టి పోతరాజు ఆడే వీరంగాల్ ఇంద్రాకీలాంటి కనక దుర్గా మమ్మేలు కొనగ రావే 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 తల్లి 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 తల్లి. కూడినాము సుట్టాల్ మరిసినాము కష్టాల్ జగమేలే తల్లికి పెట్టంగా పట్టు పట్టల్ కట్టినాము తొట్టెల్ జడితిచ్చే పొట్టెల్ కావురాల తల్లికి తొడగంగ పైడి మెట్టెల్ నాలుగు దర్వాజాల్ ఆలీజాన యాపూల్ శాలి బండ గౌలి పురదేవి దర్బారుల్ పోటెత్తే భక్తల్ ఎల్లాది వారాల్ రంగము నాడిని పెంచు నీ మనసుల మాటల్ మీరాలం మండి దండి కాసరట్ట మహంకాళి రా 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 తల్లి తల్లి తల్లి. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
బోనాల జాతర సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కాలికి గాయమైన వి సత్యనారాయణ గౌడ్ను మాజీ మంత్రి అల్లోలి గడ్డి పరామర్శించారు. ఆదివారం ఇంద్రనగర్లో తన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని ఆకాంక్షించారు. వీరి వెంట పాకాల రామచందర్, నాలం శ్రీనివాస్, శ్రీకాంత్ యాదవ్, రాజారెడ్డి, విజయ్, శంకర్, అనుమల భాస్కర్, గొనుగోపుల నర్సయ్య తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన సర్వసభ సమావేశానికి నిర్మల్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సాదం అరవింద్, రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ నేరళ ప్రమోద్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఓసిడి అధ్యక్షుడు ఎస్కే సిండే మాట్లాడుతూ దేశంలో ఆన్లైన్ మందుల అమ్మకాలతో కెమిస్టులు ఎదుర్కొన్న సమస్యలు, వాటి పరిష్కారాల గురించి కేంద్ర ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. అంతేకాకుండా నార్కోటిక్ డ్రగ్స్ షెడ్యూల్, H&X డ్రగ్స్ అమ్మకాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీకి 100 సిబ్బంది ప్రసవం చేశారు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా కేంద్రం బంగల్పేట్ మహాలక్ష్మివాడ డబుల్ బెడ్రూమ్ నివాసం ఉండే లక్ష్మి అనే గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. 108కు సమాచారం ఇచ్చారు. వెంటనే సారంగపూర్ మండల ఈఎంటీ ప్రభాకర్, పైలట్ జ్ఞానేశ్వర్ అక్కడ చేరుకున్నారు. అప్పటికి ఆమెకు మరింత పురిటి నొప్పులు ఎక్కువడంతో 108 వారంలో సురక్షితంగా నార్మల్ డెలివరీ చేశారు. 5వ కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని, మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ప్రసూతాత్మకు తరలించినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.
డిఎస్సి అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ఈ పరీక్షల కోసం నిర్మల్ నుంచి హైదరాబాద్కు ఆర్టీ సూపర్ బస్ లగ్జరీ బస్సులను ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉదయం 3 గంటలకు రాత్రి 11:30 గంటలకు నడుపుతున్నట్టు తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్ లేదా బస్టాండ్ వద్ద ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. మా బోనమందుకో తల్లి మమ్ము చల్లంగా చూడు తల్లి అంటూ నిర్మల్ పట్టణంలోని పలు అమ్మవారాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆషాఢ మాసం బోనాలు పురస్కరించుకొని పట్టణంలోని బంగల్పేట మహాలక్ష్మ వారు, సారమ్మ, శాంతినగర్ తదితర పోచమాలయాల వద్ద భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్ల పాపలతో బ్యాండ్ మేళాల మధ్య ఆనందోత్సవాలతో మహిళలు బోనాలను తమ శిరస్సుపై ఉంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురియాలని, పాడి పంటలు పండాలని, అనారోగ్యం నుంచి దూరం కావాలని కాపాడాలని మొక్కుకున్నారు. ఎలుగుతాంటే దీపాలతో ఎర్రమట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను పోనం తిల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం తిల్లెం పల్లెం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం మా పాడి పంటలే సక్కంగా చూడు డాల్. దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లెం పల్లెం దండకనకర దండకనకర దిల్లెం పల్లెం డంగ 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 డండనకర. పట్టణంలోని ఏఎన్ఐటి కాలనీలో గల ఏఎంఆర్ టవర్స్ ఆదివారం మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. కాలనీ నుండి సమీపంలోని మారమ్మాలయం వరకు ఊరుగా వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా. స్నేహమిత్ర బృందం ఆధ్వర్యంలో ఇటీవల పాఠశాల విద్యాశాఖలో సూలస్టెంట్గా పదోన్నతి పొందిన నరేంద్రబాబు, మురళి, నరేందర్, అశోక్ రెడ్డి, ప్రవీణ్ను సన్మానించారు. వీరు తమ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడి అందరు మన్ననలు పొందారని కోరారు. స్నేహమిత్ర సభ్యులు డాక్టర్ పీజీ రెడ్డి, కేపీ రెడ్డి, సాయిరెడ్డి, రవికిరణ్, రాజేశ్వర రెడ్డి, సాయన్న పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ ఆదివారం తెలిపారు. స్థానిక గుల్జార్ మార్కెట్లో వ్యక్తి మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 50 నుండి 50 సంవత్సరాలు ఉంటుందని, మృతుడు లైట్ పింక్ కలర్ షర్టు, బ్రౌన్ కలర్ ప్యాంట్ ధరించున్నాడని పేర్కొన్నారు. మృతదేహం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సిఐ తెలిపారు.
లక్ష్మణ్ చందామలోని పొట్టపల్లికే గ్రామంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గోదావరిని తీసుకొచ్చిన గంగాజలంతో గ్రామ దేవతలకు అభిషేకం నిర్వహించారు. అనంతరం బ్యాండు మేళాల ఆనందోత్సవాల మధ్య ఊరేంపుగా వెళ్లి అమ్మవార్లకు బోనాలు సమర్పించుకున్నారు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు ఆరోగ్యంతో ఉండాలని మొక్కున్నట్టు గ్రామస్తులు తెలిపారు. గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోడు టప్పుల్ మోగ జోరు సప్పుల్ ఎంట యాట పిల్లల్ నాటుకోడి పుంజుల్ నీ తానకు బయలెల్లిన మే మైసమ్మ తల్లి పిల్ల జల్ల కదిలిన మే ఎల్లమ్మ హే పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి కొత్త పట్టల్ ఎత్తిన మే బోనాల్ పాయసారు తెచ్చిన మే పోషమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ నెత్తి సుట్ట పట్ట చూసి మురిసెనంట చుట్టూరా శివాలుగే సంబురాలు కంట కుంకుమద్దెనంట గోలుకొండ కోట గజ్జగట్టి దరువులేసి ఆడే బల్కం పేట 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 నిండు ఒక్క పొత్తులు చూడు గొట్టు గోదల్ పల్లె పాడి పంటల్ ఏటేటా ముట్ట చెప్పుకుంటా మే ముడుపుల్ ఆషాఢ మాసాల బోనాల్ ఆరగించగారాన బెల్లం నైవేద్యాల్ తాటి కొమ్మరేకల్ మేటికల్ శాఖల్ నచ్చినట్టు తెచ్చినావు తీరు పలహారాలు ఉజ్జయిని మహంకాళి ఓరు గల్లు భద్రకాళి రావే 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 తల్లి 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 నిమ్మకాయ దండల్ యాపాకు మండల్ మాల కట్టి తెచ్చినావు తొలగించు గండాల్ ఎండి గంట దీపాల్ కరిగించే పాపాల్ కాళికా కరుణ గల్లని సల్లని సూపుల్ ఈరగోల దెబ్బల్ తట్టే తొడముపల్ మహిమల్ల మహంకాళికి వత్త కొలుపుల్ గుడి చుట్టూ మేకల్ పెట్టెగావు కేకల్ కూత వెట్టి పోతరాజు ఆడే వీరంగాల్ ఇంద్రాకీలాంటి కనక దుర్గా మమ్మేలు కొనగ రావే 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 తల్లి 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 కూడినాము సుట్టాల్ మరిసినాము కష్టాల్ జగమేలే తల్లికి పెట్టంగ పట్టు పట్టల్ కట్టినాము తొట్టెల్ జడితిచ్చే పొట్టెల్ కావురాల తల్లికి తొడగంగ పైడి మెట్టెల్ నాలుగు దర్వాజల్ ఆలీజానయా పూల్ శాలి బండ గౌలి పురదేవి దర్బారుల్ పోటెత్తే భక్తల్ ఎల్లాది వారాల్ రంగము నాడిని పెంచు నీ మనసుల మాటల్ మీరా మామడ మండలం పొన్కల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన సదర్మట్ ప్రాజెక్టు వద్ద ఆదివారం పొన్కల్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పిఎస్సీ చైర్మన్ చిక్కాల హరీష్ రావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల నుంచి సదర్మట్ ప్రాజెక్టు సరదు తీరంలో నాగదేవత మందిరంతో పాటు హనుమానాలను దర్శించుకొని పెద్ద ఎత్తున భక్తులు మొక్కులు చెల్లించుకుంటారన్నారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే ఈ రెండు ఆలయాలు ముంపుకు గురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి ఆలయాలను వేరే చోట నూతనంగా నిర్మించాలని కోరారు. సదర్మాటు గోదావరిపై సదర్మాటు ఏదైతే ఖానాపూర్ దగ్గర ఉన్న ఆనికట్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఇక్కడ సదర్మాట్ బ్యారేజ్ నిర్మాణం పూర్తవుతున్న సందర్భంలో సంతోషం. రైతులకు అందుబాటులోకి రానున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ పొన్కల్ గ్రామ ప్రాంత రైతులకు కొన్ని అసంపూర్తిగా అప్పుడు చేస్తామన్న పనులు కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. కాబట్టి ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేయాలని చెప్పని ఈ ప్రాంత పొన్కల్ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ కూడా కోరుకునేది ఒకటే విషయం ఏంటంటే, ఏదైతే డ్యాంకు లోపల పక్కల మరి ఇక్కడ అందరికీ ఆరాధ్య దైవం అనేటువంటి నాగదేవత ఆలయం మరి
నిర్మాణమై ఉన్న సందర్భంలో అప్పుడు పాత ఆలయం, అది పురాతన ఆలయము, దాన్ని మరి రిహాబిలిటేట్ చేయాలని చెప్పని అప్పుడు మరి ఇక్కడ అధికారులు కానీ, అప్పుడు నాయకులు కానీ, అప్పుడున్న ప్రభుత్వంలోని అందరూ కూడా దానికి రిహాబిలిటేట్ చేస్తామని చెప్పిండ్రు. డౌన్ స్ట్రీమ్లో మరి సదర్మాటకు డౌన్ స్ట్రీమ్లో ఒక 6 ఎకరాల భూమిని దాని కొరకు భూమి సేకరణ కూడా చేసి మరి కాలయాపన జరుగుతూ ఉన్నది. ఆ ఆలయం ఇప్పటి వరకు కూడా అక్కడి నుంచి తీసి ఇక్కడ నిర్మాణం జరగలేదు. దేవాదాయ శాఖలో అప్పుడున్న ప్రభుత్వంలో మరి దేవాదాయ శాఖ దానికి అంచనాలు వేసి టెండర్లు కూడా నిర్వహించడము, టెండర్లు అయిన తర్వాత అది స్టేట్ కమిషనర్ ఆఫీసులో రాష్ట్ర స్థాయిలో మరి అప్రూవల్ కొరకు పెండింగ్ ఉన్నది కాబట్టి దాన్ని తొందరగా టెండర్ అప్రూవ్ చేసి మరి అగ్రిమెంట్ గావించి మరి కాంట్రాక్టర్కి అప్పచెప్పి దాన్ని నిర్మాణం చేయాలని చెప్పని అప్పుడే ప్రారంభోత్సవం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి మరి మన అందరికి కూడా ఎవరికి కూడా అది మంచిది కాదు. అట్లా ఉండంగా దాన్ని ముంపుకు గురి చేసి ఇక్కడ ఎవరు కూడా బాగుపడే అనే పరిస్థితి ఉండదు కాబట్టి దాన్ని ఒకటి చేయాలని చెప్పని రహదారి ఏర్పాటు కూడా చేయాలని చెప్పని ఇవన్నీ కూడా అసంపూర్తిగా పెట్టి మరి ఇవాళ ఈ ప్రాజెక్టు ఫైనల్ చేసి మరి ప్రారంభోత్సవం కాకముందే ఈ పనులన్నీ కూడా త్వరితగతిన చేసిన తర్వాతనే ప్రారంభోత్సవం చేయాలని చెప్పని కూడా, లేకపోతే మరి ఇక్కడి ప్రాంత రైతులు మరి ఇక్కడ దీన్ని ప్రారంభోత్సవానికి చేసే పరిస్థితులు లేకుండా మరి ఆందోళన కూడా ఎంతకైనా చేయడానికైనా ఇక్కడ వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇది మరి ఇక్కడ మేము మాట్లాడుతున్న విషయం మరి ప్రభుత్వానికి చేరాలని చెప్పని తొందరగా అక్కడి నుంచి వాళ్ళు దీని మీద చర్య తీసుకొని పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పని కూడా, ఏదైతే 6 ఎకరాల భూమి తీసుకున్నది ఉన్నది దాంట్లో కూడా అన్ని మట్టి తీసి గుంతల్లాగా చేసింది ఉన్నది, దాన్ని కూడా ఫిల్లింగ్ చేయవలసిన అవసరం ఉంటుంది. నిర్మల హృదయ సేవా సమితి ఆధ్వర్యంలో డో వృద్ధాశ్రమంలో వృద్ధులకు వనభోజనం ఏర్పాటు చేశారు. స్థానిక దుర్గామాతాలయ పరిసరాల్లో వనభవనంలో ఈ భోజనం ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం వల్ల నిర్మల హృదయ సేవా సమితి కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు నార్లపు రవీందర్, అధ్యక్షుడు నాయుడు రమేష్, కార్యదర్శి శ్రీనివాస్, సేవా సమితి నాయకులు ఏటకారి సాయన్న, మూర్తి ప్రభు, లక్ష్మణ్, వర్మ, పద్మావతి, అన్నపూర్ణ, సుజాత, రాము తదితరులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమంలో అంటే గుడికి తీసుకొచ్చి ఉంటుంది, ఇక్కడ వనభోజనం చేపిస్తుంది. సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు డవ్ వృద్ధాశ్రమం నుండి అమ్మా నాన్నలందరినీ కూడా వనభోజనము మరియు పిక్నిక్ విహారయాత్ర పరంగా ఇక్కడ దుర్గామాత ఆలయము, సాయిబాబా టెంపుల్ తీసుకొని వచ్చి తర్వాత ఇక్కడనే ఈ ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రతి వాడకట్టు నుంచి కానీ కుల సభ్యులు కానీ ప్రతి ఒక్కరు వనభోజనాలకు వెళ్తారు. కాబట్టి వీళ్ళందరూ మా సేవా సమితికి అమ్మానాన్నలుగా భావించి వీళ్ళందరినీ ఈ విహారయాత్ర మరియు వనభోజనం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే దుర్గామాత, సాయిబాబా టెంపుల్ కూడా చూపించడం జరుగుతుంది. మళ్ళీ వచ్చే వారం ఒక సినిమా ప్రోగ్రాం వేసుకున్నాం, భారతీయ 2 కానీ. మళ్ళీ ఇంకో వచ్చే వారం కొచ్చెర వాటర్ ఫాల్ ఇట్లా విహారయాత్రకు తీసుకువెళ్ళే ఆలోచనలో ఉన్నాం. అందులో భాగంగానే ఇక్కడ ఆషాఢ మాసం బోనాలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడలి గ్రామంలో గల శ్రీ మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఉదయం ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం భక్తులు ఖుషీ పండుగలు నిర్వహించారు.
సోన్మండ్లోని సాగర్ గ్రామంలో వాసవమాతాలయంలో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవమాత ఆలయం నుంచి బంగళపేట మహాలక్ష్మి వరకు బోనాల జాతర నిర్వహించి అమ్మవారికి బోనాలకు సంబంధించిన మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సాగర్ గ్రామంలో ఆలయంలో గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యంలో ఆమెడ కిషన్, ముత్యం సంతోష్ గుప్తా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जय वासवी माता की जय 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 जय वासवी जय जय वासवी जय वासवी जय जय वासवी जय वासवी जय जय वासवी जय वासवी जय ఆడవాళ్ళంటే इसको చేతులు ఎత్తి వేసుకోలేదు ఎందుకు వస్తుంది మూడిట్లలో మూడు మీ సైడ్ ఎవరైనా తీసుకోవచ్చు వెనక నుంచి బ్యాక్ నుంచి అర్థమే ఎవరైనా వంగినట్టుంటాను పోచమ్మ గుడి నుండి మహాలక్ష్మి టెంపుల్ వరకు వెళ్ళి అక్కడ బోనాలు సమర్పించడం జరిగింది. బోనాలు సమర్పించి శ్రీసాగర్ టెంపుల్ వరకు వచ్చి ఇక్కడ ఆటపాటలు మెయిన్ ప్రోగ్రాము ఈ ఆషాఢ మాసం సందర్భంగా 4 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ అందరికీ ఆనందంగా జరపబడుతుంది కాబట్టి అందరూ తృప్తిగా వెళ్ళి వాళ్ళ భోజన కార్యక్రమం ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. గోరెంటాక అంటే గౌరీ ఇంట అని అర్థం అన్నట్టు. గౌరీదేవి అంటే భూమి మీద ఈ గోరెంటాకు అమ్మవారి రూపంలో వెలిసిందండి. గోరెంటాకు ఈ జ్యేష్ఠ మాసం నుండి వర్షాకాలం వస్తుంది కాబట్టి ఆషాఢ మాసం వరకు వర్షాలు కురుస్తాయండి. ఆ వర్షాల కారణంగా ఈ గోరెంటాకు పెద్దలు ఏమని చెప్తుంటారంటే కాళ్ళకు, గోర్లకు, చేతులకు ఈ గోరెంటాకు పెట్టుకుంటే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయని వేదశాస్త్రంగా చెప్పబడింది. అందుకొరకే ఈ గోరెంటాకు పెట్టుకొని వర్షానికి పొలాలు దున్నడానికి వెళ్ళినా కానీ ఈ మనకు చర్మ వ్యాధులు రాకుండా ఈ 4 నెలలు వైద్య రూపకంగా కాపాడుతుంది. సాగర్ అమ్మవారి మాత ఆలయం నుంచి పోచమ్మ మహాలక్ష్మి 2 ప్లేస్లకు వెళ్ళి అక్కడ బోనాలు సమర్పించుకొని ఇక్కడ భోజన కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం చేసిన ఎందుకు అంటే అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వెలగాలని అందరూ కోరుకుంటున్నాం. కాబట్టి అందరికీ మంచి జరగాలని ఈ యొక్క బోనాలు వేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ మంచి జరగాలని నిర్మల్ న్యూరో హాస్పిటల్ డాక్టర్ లక్ష్మీ నరసింహారెడ్డి నాన్ స్టాప్గా 35 కిలోమీటర్లు పరిగెత్తి రికార్డు సృష్టించారు. ఆదివారమైన నిర్మల్ నుండి ఉదయం 6 గంటల నుండి నాన్ స్టాప్ రన్నింగ్ ఒకరే ప్రారంభించి ఉదయం 9:51 ఖానాపూర్ కొమరంబీర చౌరస్తాకు చేరుకున్నారు. నిర్మల్ పట్నం నుండి రన్నింగ్కు ఖానాపూర్ చేరుకున్న సందర్భంగా ఖానాపూర్ సైక్లింగ్ ఫౌండర్ వాల్గోటి కిషన్ అభినందించారు. ప్రతి ఒక్కరు వాకింగ్ చేయడం మరియు సైక్లింగ్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుందని, రోజంతా చురుగ్గా ఉంటారని, రోగాలు రావని డాక్టర్ లక్ష్మీ నరసింహారెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నందిగుండం దుర్గామాతాలయంలో వైభవంగా బోనాల జాతర. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి 108 సిబ్బంది ప్రసవం. మా బోనమందుకో తల్లి, మమ్ము తల్లంగా చూడు తల్లి, ఘనంగా బోనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం.
అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.